As we know, the whole world is observing today as Good Friday. ఇది నాన్న లోకమంతయు కూడా శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడేని జరుపుకుంటున్నారు మనకు తెలుసు. If you have come to the house of the Lord for the first time, we welcome you in the name of our Lord and Savior Jesus Christ. మీరు దేవుని యొక్క మందిరానికి ఇది నాన్న మొట్టమొదటిసారి వచ్చినటువంటి వారైతే మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. I will finish another 30-40 minutes. So you want you to be attentive to the word of God. మరికొద్ది 30-40 నిమిషములు దేవుని యొక్క వాక్యము మీద మీ యొక్క గమనాన్ని ఉంచాలని కోరుతుంటున్నాను. We will read a scripture portion from the Holy Bible. పరిశుద్ధ గ్రంథముల నుండి మనం పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుంటాం. Luke's Gospel, లూకా సువార్త chapter 23, 23వ అధ్యాయము verse 33 to 43. 33వ వచనం నుంచి 43వ వచనం వరకు. Luke's Gospel, లూకా సువార్త chapter 23, 23వ అధ్యాయము verse 33 to 43 responsively. 33వ వచనం నుంచి 43వ వచనం వరకు మార్చి మనం చదువుకుంటాం. If your neighbor is new, please help them to see the Bible. మీ ప్రక్కన ఉన్నటువంటి వారు క్రొత్త వారైతే వారికి బైబిల్ గ్రంథంలో చూడడానికి దయచేసి సహాయం చేయండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. Then Jesus said, Father, forgive them, for they do not know what they do. And they divided his garments and cast lots. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొనునని అపహసించిరి. The soldiers also mocked him, coming and offering him sour wine. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. And an inscription also was written over him in letters of Greek, Latin and Hebrew, this is the King of Jews. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. But the other answering rebuked him, saying, Do you not even fear God, seeing you are under the same condemnation? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. Then he said to Jesus, Lord, remember me when you come into your kingdom. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. Today you will be with me in paradise. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా దేవ, ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, ఘనమైన, గంభీరమైన, మధురమైన, అత్యధికంగా హెచ్చించబడిన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా దేవ, 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలోనికి నరావతారిగా వచ్చి ఆ సిలువలు ఎండలు ప్రభువా మా కొరకు మీ రక్తానంతని ధారలుగా ప్రభు ఆఖరి బట్టు వరకు దారపోచి మా అవమానాన్ని, మా శిక్షని, మా పాపాన్ని, మా బాధని, మా రోగాలని అంతటిని ప్రభువా దేవ మీరు భరించి మాకు విడుదల దయచేసినారు, రక్షణ దయచేసినారు. ప్రభువా నీ యొక్క ప్రేమంతటి బట్టి నీకు వందనాలు ప్రభువా మీ యొక్క సిలువ కార్యాన్ని మేము ధ్యానిస్తుండగా మరొకసారి మీ పరిశుద్ధాత్మ మా మధ్యలో సంచారం చేసి ప్రభువా దేవ నీవు చేసిన ఆ గొప్ప బలియాగాని మేము సరిగా అర్థం చేసుకొని మా జీవితాలకు అన్వయించుకోవడానికి మీరే సహాయం చేయండి. తీసుకొచ్చిన నీ బిడ్డలందరి బట్టి కూడా నీకు వందనాలు. ఎవరెవరు ఏ అవసరాలతో నీ మందిరంలోకి అడుగుపెట్టారో మీకు బాగా తెలుసు ప్రభా ప్రతి ఒక్కరిని మీరే సంధించండి. ప్రభా దేవ ఆదరించండి, బలపరచండి, నూతనపరచండి, నీ రాజ్య వారసులుగా చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సమస్తమును ప్రభా మీరు జరిగించిన దేవుడివి. ఈ రోజు మా మధ్య కూడా ఒక గొప్ప అద్భుత ఆశ్చర్య రక్షణ కార్యం అనేకుల్లో జరిగించి మహిం పొందమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ నీ కృపాహస్తానికి అప్పచెప్పుకుంటును. దాసులైన మమ్మల్ని నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణలో జ్ఞాపకం చేసుకున్నామని విన్నవించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
Good Friday, as we know, is the day on which the Lord was crucified on the cross of Calvary. మంచి శుక్రవారము శుభ శుక్రవారం అని మనం పిలిచేటువంటి ఈ దినాన మనందరికీ కూడా తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మరణించినటువంటి దినము. It is a good day, Good Friday. ఇది మంచి దినము, శుభదినం ఇది. But if somebody dies, it is generally called as bad day. సాధారణంగా ఎవరైనా చనిపోయినటువంటి దినాన్ని చెడ్డ దినము అని పరిగణిస్తారు. When we look into the history of mankind, మానవుల యొక్క చరిత్రలో మనం చూస్తే many people offered their lives for the sake of their nations. వారి యొక్క మరి దేశం కొరకై తమ ప్రాణాలని అర్పించినటువంటి వారు ఉన్నారు. Mahatma Gandhi, when he was assassinated, మహాత్మా గాంధీ వారు హత్య చేయబడినప్పుడు, or Abraham Lincoln was assassinated in the United States, అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ గారు హత్య చేయబడినప్పుడు, so they call it it's a sad day. అది వారెంతో అది సంతాప దినంగా వారు పరిగణించారు. It is a dark day. అది చీకటి దినము అని పిలిచారు. It is a bad day. అది చెడ్డ దినమని తలంచారు. But when Jesus Christ was crucified, అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడిన దినము, but they call it as a good day. ఆ దినాన్ని శుభ శుక్రవారం అని పిలుస్తున్నారు. There must be something unique about this death. కాబట్టి ఆయన యొక్క మరణములో విశిష్టత ఉన్నది. Who is this Jesus? ఎవరు ఈ యొక్క యేసు? Why was he crucified? ఎందుకు ఆయన సిలువేయబడ్డాడు? Why do we call his death day as a good day? ఎందుకని ఆయన మరణించినటువంటి దినాన్ని మంచి దినం అంటాం? Before we get into that, దానిలోనికి మనం వెళ్ళక ముందు, when we look into the fundamental problems that we face on the earth today, భూమి మీద ఈ దినాన మనం ఎదుర్కొనేటువంటి ప్రాథమికమైనటువంటి సమస్యలను చూస్తే, we are all living in a very bad days. మనమందరము కూడా ఈ దినాల్లో చెడ్డ దినాల్లో నివసిస్తున్నాం. We are in a confused days. ఎంతో కలవరముతో నిండిన దినాలివి. We are living in very insecure days. ఎంతో భద్రత లేనటువంటి దినాలివి. We are living in the days of increased insecurity. మరి ఎంతో అభద్రతా భావంతో మనము జీవిస్తూ ఉంటున్నాం. Before we got the independence, మనము స్వాతంత్రం పొందక మునుపు what people thought, ప్రజలేమనుకున్నారంటే, if we have food to eat, వారికి తినడానికి ఉంది. if we have food to eat, క్షమించండి, మనకి తినడానికి భోజనం ఉంటే, if we have clothes to wear, ధరించడానికి వస్త్రాలు we ఉంటే, have a house to live, ఉండడానికి ఇల్లుంటే, then we will be living happily. మనం అప్పుడు సంతోషంగా నివసిస్తాం. That is why there was a slogan also, ghar kapada aur makan. అందుకనే మరి గర్ కపడా మకాన్ అనే స్లోగన్ ఉంది. If you have food to eat, మనకి తినడానికి ఉంటే, if we have clothes to wear, ధరించడానికి బట్టలుంటే, if we have house to live, ఉండడానికి ఇల్లుంటే, we will all be very happy. మనందరం కూడా సంతోషంగా ఉంటాం. But as we see the progress in this world, అయితే ఈ లోకములో పురోగతిని గమనిస్తూ ఉన్నప్పుడు, we don't see any satisfaction. ఈ లోకములో ఏ విధమైనటువంటి సంతృప్తి ఉన్నట్టుగా కనబడటం లేదు. We eat so many foods these days, ఈ దినాల్లో అనేక రకమైన ఆహారాలు తింటున్నాం. we were never satisfied. అయితే మనకు తృప్తి లేదు. In the old generation, మరి పాత తరము వారు, they had very little things to eat. వారికి తినడానికి కొన్ని వస్తువులు మాత్రమే ఉండేవి. I grew up in a very remote village. నేను ఒక మరి గ్రామంలో నివసించాను, పెరిగాను. Very small village. చిన్న గ్రామంలో పెరిగాను. We had very basic stuff that is available in that village. కాబట్టి ఆ యొక్క గ్రామంలో ఏవో కొన్ని ముఖ్యమైనటువంటి అవసరాలు అవి మాత్రమే అందుబాటులో There ఉండేవి. was no transport also. ఆ దినాల్లో మరి ప్రయాణ సౌకర్యం మా గ్రామానికి లేదు. One bus used to come once from Vijayawada to my village, మరి once in a day. విజయవాడ నుంచి మా గ్రామానికి రోజుకి ఒక్కసారి ఒక్క బస్సు మాత్రమే వచ్చేది. Morning one trip, evening one trip. పొద్దున ఒక ట్రిప్, సాయంత్రం ఒక ట్రిప్. If you miss the bus, you are gone. You have to walk 4 kilometers. మరి ఆ బస్సు కనుక పోయినట్లయితే 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. Food was very rare. మరి భోజనం కూడా చాలా కొదువ. But today, ఈ దినం we are living in Hyderabad. మనం హైదరాబాద్ లో We ఉంటున్నాం. have all kinds of food. మరి అన్ని రకాల భోజన ఆహారాలు ఉన్నాయి. National and international food also. మరి మన దేశానికి సంబంధించిన భోజనం ఉంది, విదేశాలకు సంబంధించిన ఆహార పదార్థాలు ఉన్నాయి. Among all the cities, Hyderabad city is a blessed city. మరి పట్టణాలు, ముఖ్య నగరాలన్నిటిలో కూడా హైదరాబాద్ పట్టణము మంచి పట్టణం అంటారు. I traveled all over the world. నేను ప్రపంచమంతా కూడా తిరిగాను. I lived in some of the big cities in United States. నేను అమెరికా దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో కూడా నివసించాను. Among all the cities on the face of the earth, our Hyderabad is the great. మరి భూమి మీద ఉన్నటువంటి నగరాలన్నిటిలో కూడా హైదరాబాదు చాలా శ్రేష్టమైనటువంటి పట్టణం. Especially food. ప్రత్యేకంగా భోజనం విషయంలో We have Middle East food, Iranian food for us. మనకి ఇరానియన్ భోజనము, Now Japanese food is there. జపనీస్ భోజనం ఉంది, Chinese food is there. చైనీస్ ఫుడ్ ఉంది, North India, నార్త్ ఇండియా, South India, సౌత్ ఇండియా, all kinds of food. అన్ని రకాల భోజనాలు We are ఉంటాయి. eating all kinds.
అన్ని తింటున్నాం, but never satisfied. అయితే తృప్తే లేదు. That is why every time, every week there is a new restaurant. అందుకనే చూడండి, ప్రతి వారము ఒక కొత్త రకమైనటువంటి హోటల్, రెస్టారెంట్ So ఓపెన్ many అవుతుంది. food is available, అనేక రకమైన ఆహార పదార్థాలు ఉన్నాయి, but no satisfaction. అయితే తృప్తి లేదు. Oh, we are living in very good houses these days. ఈ దినాల్లో మనం మంచి మంచి గృహాల్లో నివసిస్తున్నాం, No comfort at all. అయితే అసలు ఆ సౌకర్యము సుఖమే లేదు. I lived in a thatched house నేను మరి ఆ తాటాకు వేసినటువంటి ఇంట్లో నేను నివసించాను till my 10th class. 10th క్లాస్ వరకు. In that village, ఆ గ్రామంలో in Tatak house, తాటాకు మరి వేసినటువంటి కప్పు ఉన్న గృహంలో on the mud floor. మరి నేలనే ఉండేది గచ్చుగా. So in those houses we lived. మరి అటువంటి ఇంట్లలో నివసించాను. Those days are comfortable days. అయితే ఆ దినాలు ఎంతో సుఖవంతమైన దినాలు అవి, మంచిగా నిద్ర పట్టేది. మంచిగా నిద్ర పట్టేది. Now I live in Gachibowli. ఇప్పుడు నేను గచ్చిబౌలిలో ఉంటాను, I live in a duplex house డూప్లెక్స్ హౌస్ లో ఉంటాను. with a lot of ACs. మరి చాలా ఏసీలు ఉన్నాయి, AC వేసుకున్నా నిద్ర పట్టట్లా. ఏసీలో నిద్ర పట్టట్లేదు. Why? ఎందుకని? This is the environment we are living in. అటువంటి వాతావరణంలో మనం ఉంటున్నాం. The food is not satisfying us. మరి మనకి లభించేటువంటి భోజనము తృప్తి The house కలిగించట్లేదు. is not satisfying us. ఆ నివసించేటువంటి గృహములో తృప్తి లేదు. The entertainment is not satisfying us. మనకున్నటువంటి వినోద కార్యక్రమాలు మనకి తృప్తి కలిగించడం లేదు. When I was a student, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు there was no TV. అప్పుడు టీవీ లేదు. There used to be one black and white TV. ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీయే ఉండేది. For the whole village, only one TV. ఊరంతటికి ఒక్కరికి మాత్రమే టీవీ ఉండేది. One movie on Saturday evening. మరి అది సాటర్డే శనివారం సాయంత్రం ఒక సినిమా వేసేవారు. తెల్ల నల్ల బ్లాక్ అండ్ వైట్ మూవీ. బ్లాక్ అండ్ వైట్, అది కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమా. To see that movie, ఆ సినిమా చూడడానికి whole village used to come. ఊరంతా కూడా టీవీ ఉన్న ఇంటికి వచ్చేవారు. But today, ఈ దినం all movies are in my pocket only. ఈ సినిమాలన్నీ నా జేబులోనే ఉన్నాయి. I can see anything that I want. నాకు ఏం కావాలంటే అది నేను చూడొచ్చు. So today so much of entertainment, ఈ దినాన ఎంతో వినోదం ఉంది, but no satisfaction. అయితే తృప్తి లేదే. Today young people, యవనస్తులు they open their cell phone, మరి సెల్ ఫోన్ ఓపెన్ they చేసి keep on watching so many videos. మరి ఎన్నో వీడియోలు చూస్తారు. No video is satisfying. అయితే ఏ వీడియో కూడా వారికి తృప్తినివ్వటం లేదు. So what do you do? కాబట్టి ఏం You చేస్తాం? start one video, ఒక వీడియో మొదలు పెట్టి 2 minutes, 2 నిమిషాలే దానికి మలయాళ గీత, మళ్ళా గీసేసి రెండో వీడియో, నెక్స్ట్ వీడియో, తర్వాత Next video. వీడియో, తర్వాత వీడియో. so we spend hours together. గంటలు గడిపేస్తాం, Eye is not satisfied. అయితే కన్నుకి తృప్తి లేదు. That is a miserable life we are living in today. మనము నివసించేటువంటి దురావస్థ, దుర్దినాలు ఇవి. One side, ఒకవైపేమో we see the technological revolution. మరి ఎంతో విప్లవాత్మకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంది. Our India is on the global map. మరి ఇండియా గ్లోబల్ మ్యాప్ లో We are కనబడుతుంది. able to put rocket and the moon. మరి రాకెట్ ని చంద్రమండలానికి పంపించగలుగుతున్నారు. We were able to advance in the technology. మనము మరి సాంకేతిక విద్యలో ఎంతో పురోగతి ఉంది. But at the same time, అదే సమయంలో morally, మా నైతికంగా, spiritually, ఆత్మీయంగా, socially, సామాజికంగా we are going downward. మరి ఎంతో పతనమైపోతున్నాం. No relationships, మనకి సంబంధ బాంధవ్యాలు లేవు. no joy in our families, కుటుంబంలో సంతోషం లేదు, no peace and happiness. సమాధానం లేదు, నెమ్మది లేదు. There is no sanctity among the people. మరి ప్రజల మధ్యలో కూడా ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ సంబంధాలు లేవు. We are moving towards a moral collapse. మనము నైతికంగా పతనమయ్యేటువంటి దినాల్లో ఉంటున్నాం. The media, the movies, the magazines glorify the human body. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మీడియానే కానీ, మూవీసే కానీ మానవుల యొక్క దేహాన్ని ఎత్తి చూపిస్తూ మరి వాటిని గొప్ప చేస్తూ చూపిస్తున్నాయి. Destroying the moral values. మరి మానవుడు కలిగినటువంటి నైతిక విలువలని అన్ని కూడా దిగజారుస్తున్నాయి. We are not able to live together properly. మనము సరిగ్గా కలిసి జీవించలేకపోతున్నాం. What a terrible days we are living in. చూడండి, ఎటువంటి భయంకరమైనటువంటి దినాల్లో నివసిస్తున్నాం. In earlier days, మరి ఆది కాలంలో India is known for its family values. మరి ఇండియా దేశంలో కుటుంబ విలువలు కలిగినటువంటి దేశముగా అది పేరు పొందింది. Independent of any religion, caste, creed, language, India as a whole has good family moral values. మరి ఏ మతమైనా, మరి లేకపోతే ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా కానీ ఇండియా దేశంలో ఉన్నటువంటి కుటుంబాలు
ఎంతో చక్కని నైతిక విలువలు కలిగినటువంటి కుటుంబాలుగా వారు నివసించేటువంటి వారు. We had very good relationships. మనకి ఒకరి ఎడల ఒకరికి సత్సంబంధాలు ఉండేవి. But today, ఈ దినం all relationships are collapsing. అన్ని సంబంధ బాంధవ్యాలు కూడా అవన్నీ విరిగిపోతున్నాయి. Wife and husband are not able to live together. చూడండి, భార్యాభర్తలు కలిసి జీవించలేకపోతున్నారు. So many people are going to courts today to end in divorce. మరి ఆ యొక్క విడాకులు తీసుకోవడానికి అనేక మంది కోర్టులకు వెళ్తున్నారు. When I was a student, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు we never heard the word divorce. అసలు విడాకులనే మాటే తెలియదు. Now every colonies have tons of people who are getting divorced or divorced. ఇప్పుడు చూడండి, ప్రతి కాలనీలో కూడా ఎంతో మంది వారు విడాకులు తీసుకున్న వాళ్ళే కనబడుతున్నారు. According to some statistics, మరి ఒక గణాంకాల ప్రకారము 1/3 of the people in IT industry are ending in divorce. మరి ఐటీ రంగంలో పనిచేసేటువంటి వారిలో ప్రతి ముగ్గురులో ఒకరు వారు విడాకులు తీసుకున్న వారే. I am working in IT for the last 30 years. గత 30 సంవత్సరాలుగా నేను ఐటీ రంగంలో ఉన్నాను. I have seen the drastic change in the people. నేను ప్రజలలో ఎంతో గొప్ప మరి మార్పు లేకపోతే ఆ యొక్క ఆ ప్రవర్తనలో తేడా గమనిస్తున్నాను. IT brought us great things. మరి ఐటీ అనేది ఎంతో గొప్ప విషయాలను తీసుకొచ్చింది. It brought us global culture. మనకి ఆ యొక్క గ్లోబల్ మరి ప్రపంచంలో ఉన్నటువంటి కల్చరు, ఆ యొక్క వ్యవహారము అవంతా కూడా మనకు వచ్చేసింది. It brought us a lot of money. ఎంతో డబ్బు కూడా మనకి లభిస్తుంది. Lot of jobs. ఎన్నో ఉద్యోగాలు. But at the same time, అదే సమయంలో not only IT, all the industries, all the people are going towards a moral collapse. మరి ఐటీ అనే కాదు, మరి ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వారు కూడా నైతికంగా వారు నైతిక విలువల విషయంలో ఎంతో పతన దిశగా వెళ్తున్నారు. People are having wrong relationships. మరి ప్రజలలో ఒకరి అక్రమ సంబంధాలు ఉంటున్నాయి. When you go to college, కాలేజీలు వెళ్తే you see so much of immorality. చూడండి, ఎంతో అనైతికత కనబడుతుంది. People are not caring also. మరి ఎవరైనా చూస్తున్నారు అనేటువంటి చింత కూడా, శ్రద్ధ కూడా ఉండదు. When I was a student, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు so we never had these love affairs in the college. మరి కాలేజీలో ఈ యొక్క మరి ప్రేమ వ్యవహారాలు ఉండేవి కావు. Only 1 or 2 people out of 200 people. 200 మంది ఉంటే ఏ ఒక్క అబ్బాయో ఏ ఒక్క అమ్మాయిలో ఎవరో ప్రేమలో పడేవారు. That too they used to do very secretly. మరి అది కూడా వారి విషయం ఎవరికి తెలిసేది కాదు, ఎంతో రహస్యంగా ఉండేది. But today, ఈ దినం 90% of that relationships only. మరి 95% మందికి ప్రేమాయణాలే ఉన్నాయి. Why? ఎందుకు? The morality is collapsing. మానవ నైతికత పతనమైపోయింది. That we are living in terrible days. మనం ఎంతో భయంకరమైన దినాల్లో ఉన్నాం. There is no sanctity. మరి పరిశుద్ధత లేదు. There is no satisfaction. తృప్తి లేదు. There is no security. భద్రత లేదు. We are living in terrible days. ఎంతో మరి దుర్దినాలు ఇవి. Our health is spoiled. చూడండి, ఆరోగ్యము పాడైపోతుంది. Our relationships are spoiled. సంబంధ బాంధవ్యాలు విరిగిపోతున్నాయి. Our morality is spoiled. నైతికత So పడిపోతుంది. in these days, ఈ దినాల్లో you and I మీరు నేను living hopeless life. నిరీక్షణ లేని, మరి ఏ ఆశ లేనటువంటి జీవితాలు ఇవి. What is going to happen tomorrow we don't know. రేపు ఏం జరగబోతుందో మరి మనకు తెలియదు. Earlier, jobs used to be very strong. చూడండి, ఏదైనా ఉద్యోగం వస్తే ఈ ఉద్యోగం నాకు నిలిచి ఉంటుంది అనే నమ్మకం ఉండేది. The government jobs, గవర్నమెంట్ జాబ్స్ you can work till you are 60 years. 60 ఏళ్ల వరకు ఉద్యోగం పోదు. Nobody will remove you. ఎవరు గవర్నమెంట్ ఉద్యోగంలో After తీసేయరు. 60 years, 60 ఏళ్ల తర్వాత you will get retirement till you die. మరి తర్వాత మరి చనిపోయే వరకు కూడా పెన్షన్ వస్తుంది. After that, your wife will get pension after till she dies. మరి ఉద్యోగస్తుడు చనిపోయినట్లయితే ఆయన భార్యకి ఆమె చనిపోయే వరకు That పెన్షన్. was the security in our jobs. చూడండి, ఉద్యోగ భద్రత అంతగా ఉండేది. But today, ఈ దినం you don't know when you will get a job. మరి ఎప్పుడు ఉద్యోగం దొరుకుద్దో తెలియదు, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. That is the volatility of the situation of the job market today. చూడండి, ఈ దినాల ఉద్యోగాలలో ఎంతో మరి ఈ యొక్క వాలటాలిటీ అంటే ఉంటాయి పోతే చలన స్థితి ఉంది. So you don't know what is your future. కాబట్టి నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు. So why we are struggling? ఎందుకు మనం కష్టపడుతున్నాం? One side we have all the technology, science, education. ఒకవైపు చూస్తే టెక్నాలజీ ఉంది, సైన్స్ ఉంది, చదువులు గొప్ప గొప్ప చదువులు ఉన్నాయి. But the other side, మరొక వైపు we don't have love, ప్రేమ లేదు, no peace, సమాధానం లేదు, no joy, సంతోషం no లేదు, sanctity, పరిశుద్ధత no లేదు, satisfaction, తృప్తి లేదు, no security, భద్రత లేదు. we don't know our future. భవిష్యత్తు అగమ్య గోచరం. That is the paradoxical lifestyle we are living in. కాబట్టి మనము ఇటువంటి ఆ యొక్క ద్వంద్వ మరి స్థితిలో మధ్యలో ఇరుకబడి ఉంటున్నాం.
Bible says బైబిల్ అంటుంది the root cause of all the problems is the problem of sin. ఈ యొక్క మరి సమస్యలన్నిటికీ కూడా మూల కారణం ఏమిటి అని అంటే పాపము. The root cause of all the problems is the wickedness of the human heart. సమస్యలన్నిటికీ మూల కారణం ఏంటి అని అంటే మానవులో ఉన్నటువంటి దుష్ట హృదయము. Jeremiah chapter 17 verse 9. ఇర్మియా గ్రంథము 17:9. The heart is deceitful above all things, beyond cure, who can understand it? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? అన్నిటికంటే మోసకరమైనటువంటిది మన హృదయం. అన్నిటికంటే మోసకరమైనది మన హృదయం. Who can understand it? ఎవరు దీన్ని గ్రహించగలుగుతారు? God's word says. దేవుని వాక్యం There is no one righteous, not even one. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. We all have turned away and gone astray like sheep. అందరూ మరి త్రోవ తప్పి మనం మరి తొలగిపోయిన వారుగా ఉంటున్నాం. We are all become worthless. మనమందరము కూడా యోగ్యత లేని వారుగా పనికి మాలిన వారు అయినాం. Bible says బైబిల్ అంటుంది man is a sinner by birth and by deeds. మానవుడు జన్మదా పాపి, క్రియల ద్వారా కూడా పాపిగా ఉన్నాడు. So all the problems that we see outside మనము బయట చూసేటువంటి సమస్యలన్నీ కూడా are a reflection of the problem inside the heart. హృదయములో ఉన్నటువంటి పాపమును బట్టియే బయట కనబడేవన్నీ కూడా ఉంటున్నాయి. Because the heart is sinful, హృదయములో మరి హృదయము పాపయుక్తమైనది there is కనుక, a sinful nature in us. పాప స్వభావం మనలో ఉంది కనుక, That is why we do sinful acts. అందుకనే మనం చేసే కార్యాలు కూడా పాపయుక్తమైనవే. Because of the first man Adam sin, ఎందుకంటే మొదటి ఆదాము పాపం చేశాడు. that sin we inherited. ఆ యొక్క పాపమును మనం ఆ స్వభావాన్ని స్వతంత్రించుకున్నాం. In us when we are born, మనము పుట్టినప్పుడు మనలో there is a sinful nature. మనము పాప స్వభావంతోనే జన్మిస్తున్నాం. That is why these sinful acts are coming out. అందుకనే మనలో నుంచి వచ్చేటువంటి క్రియలు పాప క్రియలు. That is why there is jealousy. అందుకనే చూడండి అసూయ, There is anger. కోపము, There is fighting. కొట్లాట, There is hatred. ద్వేషము, There is stealing. దొంగతనము, There is robbery. దొంగతనము, All these things ఇవన్నీ కూడా are coming out of the heart. హృదయంలో నుంచి వస్తున్నాయి. No, they are in us as a sinful nature. మనలో పాప స్వభావం ఉంది గనక ఈ కార్యాలు వస్తున్నాయి. Oh, many times. అనేక సార్లు We do not understand. మనకు అర్థం కాదు. Oh, why if Adam sinned, ఆదాం పాపం చేస్తే why should I be punished? నాకెందుకు ఈ శిక్ష? Why should I be a sinner? నేను ఎలా పాపినవుతాను? So the sinful nature we inherited from our parents, forefathers. మన యొక్క పితరుల నుంచి ఈ యొక్క పాప స్వభావాన్ని మనం స్వతంత్రించుకున్నాం. So that is why we do sinful things. అందుకనే మనము పాప కార్యాలు చేస్తున్నాం. My wife's brother, నా యొక్క మరి భార్య యొక్క సహోదరుడు, my brother-in-law, మా బ్రదర్ ఇన్ లా, they did not have children for a very long time. వారికి చాలా కాలము పిల్లలు కలగలేదు. They were all praying. అందరు ప్రార్థన చేస్తున్నారు. So after 5 years, 5 ఏళ్ల తర్వాత they got a daughter. వారికి ఒక కుమార్తె పుట్టింది. And everybody called her బంగారు తల్లి, బంగారు తల్లి. అందరూ బంగారు తల్లి, బంగారు తల్లి అని పిలిచేవారు. And everybody pampered her. అందరూ గారాబం చేశారు. So she was enjoying that pampering of everyone. అందరూ గారాబం చేస్తుంటే దాన్నంతా అమ్మాయి మంచిగా సంతోషిస్తూ ఉంది. And so after 4 years, 4 ఏళ్ల తర్వాత they got one more daughter. మరొక మరి పాప వారికి పుట్టింది. So my wife went to visit them. మరి వారిని చూడడానికి నా భార్య వెళ్ళారు. And when she went to the house, వారి ఇంటికి వెళ్ళినప్పుడు this elder daughter came. మరి పెద్ద పాప వచ్చింది. And then my wife called her, బంగారు తల్లి, please come. బంగారు తల్లి రా అని పిలిచింది. And you know what she told? ఆ పాప ఏమన్నదో తెలుసా? నేను ఇప్పుడు బంగారు తల్లిని కాదు, ఇదంట బంగారు తల్లి. నేను బంగారు తల్లి కాదు, ఇప్పుడు ఈమెంట బంగారు తల్లి. అందరూ కలిపి దీన్ని బంగారు తల్లి అంటే నన్ను వదిలేస్తున్నారు. అందరూ కలిపి దీన్ని బంగారు తల్లి అని నన్ను వదిలేస్తున్నారు. 4 years girl. 4 ఏళ్ల పిల్ల. Why this jealousy? చూడండి ఎంత అసూయ. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పుట్టుకతోనే వచ్చింది. హృదయంలో నుంచి. That is the sinful nature of man. అది మానవుని యొక్క పాప స్వభావం. If somebody is doing better than us, ఎవరైనా మనకంటే మెరుగ్గా ఉంటే immediately the jealousy comes. వెంటనే అసూయ వచ్చేస్తుంది. The envy comes. మరి ఆ యొక్క ద్వేషం వస్తుంది. Oh, till yesterday we were jiggery friends. నిన్నటిదాకా మరి ఎంతో సన్నిహితులై ఉంటే స్నేహితులుగా ఉంటాం. Today we turn this side and that side. ఈ దినాన ఒకరు తిరిగితే మరొకరు ఇటు తిరిగిపోతుంటారు. I worked for 12 hours. మరి I worked for 12 hours. నేను 12 గంటలు పని చేశాను. I studied for 12 hours. నేను 12 గంటలు
చదివాను. This fellow was only roaming on the roads. ఈయన మరి రోడ్డు మీద తిరిగేవాడు, వాడికి మంచి ర్యాంక్ వచ్చింది, వాడికి మంచి ర్యాంక్ వచ్చింది, నాకేమో పెద్ద ర్యాంక్ వచ్చింది. నాకు పెద్ద ర్యాంక్ What వచ్చింది. happens? ఏం జరుగుతుంది? Jealousy comes. ఆ అసూయ వస్తుంది. That is human nature. అది మానవ స్వభావం. That is why God's word says, అందుకే దేవుని వాక్యం we are చెప్తుంది, sinners by birth మనము జన్మదా పాపులము, and we are sinners by deeds also. మనము క్రియల వలన కూడా పాపులంగా Because of the ఉంటున్నాం. sinful nature in us, మనలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి we do commit sins. మనము చేసేటువంటివి పాప కార్యములు. Oh, we hate each other. ఒకరినొకరు ద్వేషిస్తాం, We envy each other. ఒకరికొకరు అసూయ We are పడతాం, jealous about each other. ఒకరి విషయమై ఒకరికి ఎంతో అసూయ. God's word says, దేవుని వాక్యం all that is సెలవిస్తుంది, in the world is the lust of the eye, lust of the flesh, and the pride of life. లోకములో ఉన్నదంతయు కూడా మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. And this sinful nature ఈ మానవ పాప స్వభావము is taking us to death penalty. మనల్ని మరి మనకి రావలసినటువంటి శిక్ష, పాపపు శిక్ష, మరణమునకు తీసుకెళ్తుంది. God's word says, దేవుని వాక్యం the సెలవిస్తుంది, wages of sin is death. పాపం వలన వచ్చు జీతము మరణము. That is the second death. అది రెండవ మరణము. All of us, మనలో అందరం కూడా, everyone born on the face of the earth, భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ are on the condemnation of death. వారు మరి మరణము పొందవలసిన శిక్షా విధి గుండా వెళుతున్నారు. That was the condition of the mankind. అది మానవుని యొక్క స్థితి. But God who created us, అయితే మనల్ని సృష్టించిన దేవుడు He had pity upon us. మన మీద జాలి పడ్డాడు. He did not want us to go to hellfire. మనము నరకానికి వెళ్ళాలని ఆయన అనుకోలేదు. He wanted to deliver us. ఆయన మనల్ని He విడిపించాలనుకున్నాడు. wanted to forgive our sins. మన పాపాలు క్షమించాలనుకున్నాడు. That is why the Lord came into this world. అందుకొరకే ప్రభువు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. He, the invisible God, ఆ అదృశ్యుడైన దేవుడు, omnipotent God, సర్వశక్తుడైనటువంటి all దేవుడు, powerful God, సర్వశక్తుడైన దేవుడు, eternal God, నిత్యుడైన దేవుడు, all glorious God. మరి సర్వ మహిమ ఆరోపింపగలిగిన దేవుడు. He set aside his divinity. ఆయన యొక్క దైవత్వాన్ని పక్కకు పెట్టి He took upon humanity. ఆయన మానవత్వమును He ధరించుకొని, took upon flesh and blood. ఆయన రక్తమాంసములు ధరించుకొని Came as Jesus Christ into this world యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకములోకి వచ్చాడు. with one purpose, ఒకే ఉద్దేశము, to shed blood for the remission of our sins. మన యొక్క పాపముల యొక్క క్షమాపణ కొరకై రక్తము చిందించడానికి ఆయన వచ్చాడు. If you want to go back to heaven to be with the Lord for eternity, నీవు పరలోకానికి వెళ్ళి నిత్యత్వంతో కూడా దేవునితో ఉండాలనుకుంటే your sin must be forgiven. నీ పాపములు క్షమించబడాలి. God's word says, without shedding of the blood there is no remission of sin. దేవుని వాక్యము సెలవిస్తుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. That blood ఆ రక్తము must be holy, precious, sinless, spotless blood. అది నిర్దోషమైన, నిష్కలంకమైన, పాపము లేనటువంటి ఆ యొక్క రక్తముగా ఉండాలి. The blood of the goats and oxen cannot take away sin. కాబట్టి గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తము పాపమును తీసివేయలేదు. Nothing can take away our sin. మన యొక్క పాపాన్ని ఏది కూడా తీసివేయలేదు. No good works, ఏ సత్క్రియలు కూడా, no danam, ఏ దానం కూడా, no yajnam, ఏ యజ్ఞము కూడా, no offerings, ఏ కానుకలు కూడా, no money, ఏ డబ్బైనా, our good works, మన మంచి కార్యాలు, no sacrifices, మన మరి బలులు, అర్పణలు, nothing can forgive sin, nothing can take away sin. ఏవి కూడా పాపమును తీసివేయలేదు. So in order to forgive our sins, కాబట్టి మన పాపములు క్షమించడం కొరకై the blood must be shed. రక్తము That's చిందించబడవలసిన why ఆవశ్యకత. God came into this world. అందుకనే ప్రభు ఈ లోకంలోకి So వచ్చాడు. he went to the cross. ఆయన శిలువ మీదకి He వెళ్ళాడు. shed his precious, sinless, holy blood on the cross of Calvary. ఆయన యొక్క ప్రశస్తమైన, పరిశుద్ధమైన, పుణ్య పావన రక్తాన్ని కలవరి శిలువలో చిందించాడు. Many people అనేక మంది ప్రజలు think about Jesus Christ. యేసు ప్రభువుని గురించి ఇలాగ అనుకుంటారు, He is a good teacher. ఆయన మంచి బోధకుడు, He is a good philosopher. ఆయన మంచి తత్వజ్ఞాని, He is a good miracle maker. ఆయన మంచి మరి అద్భుత కార్యాలు చేసే వ్యక్తి. He taught good moral truths for everyone. అందరికీ కూడా మంచి నైతిక విలువలను బోధించిన వ్యక్తి. Yes, he did good works. అవును, ఆయన మంచి He కార్యాలు did చేశాడు, miracles. ఆయన అద్భుతాలు చేశాడు, He spoke good word. ఆయన మంచి మాటలు చెప్పారు. But that is not the purpose of his coming. అయితే ఆయన యొక్క రాకడ యొక్క ఉద్దేశం అది కాదు. He came to save the sinners. పాపులను రక్షించుటకు
యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాడు. He did not come to establish a religion. ఆయన ఈ భూమి మీద మతాన్ని He స్థాపించడానికి did not రాలేదు. come to establish a social network. ఆయన సామాజిక వ్యవస్థను నెలకొల్పడానికి ప్రభు రాలేదు. He came to save sinners and take them into heaven. పాపులైనటువంటి మానవులను రక్షించి వారిని పరలోకానికి తీసుకెళ్ళడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. He wanted to deliver mankind. ఆయన మానవుణ్ణి విడిపించడానికి On వచ్చాడు. the cross of Calvary, కలువరి శిలువలో you see two different aspects of God. ఆ యొక్క శిలువలో దేవుని యొక్క రెండు నైజాలు కనబడుతున్నాయి. One side, ఒకవైపు we see holy God, righteous God, all powerful, all truthful God. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీతి కలిగినటువంటి దేవుడు, సమస్తమైన మరి సత్యమునకు పాత్రుడు అయినటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. The other side, మరొక వైపు we see the grace and mercy of God. దేవుని యొక్క కృప కనికరాలు కనబడుతున్నాయి. God is a God of holiness. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. He cannot tolerate sin. ఆయన పాపాన్ని సహించడు. He cannot live with sinners. ఆయన పాపులతో నివసించడు. Oh, he is holy. ఆయన పరిశుద్ధుడు, He is righteous. నీతి గలవాడు, He is a glorious God. మహిమ కలిగిన దేవుడు. You and I who are sinners cannot have fellowship with him. నీవు నేను పాపులమై ఉండి ఆయనతో సహవాసము కలిగి ఉండలేము. According to his holiness, కాబట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి నైజమును బట్టి every sin must be condemned, every sin must be punished. ప్రతి పాపమునకు శిక్ష విధించవలసినదే, తీర్పు తీర్చబడవలసినదే. The other side of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువులో మరొక భాగము, మరొక లక్షణం చూస్తే he is a loving God. ప్రేమ కలిగిన దేవుడు, He is a gracious కృప God. కలిగిన వాడు, He is a compassionate God. దయా జాలి కలిగిన వాడు. He cannot see you and me struggling. మీరు నేను కష్టపడటం ఆయన చూడలేడు. He cannot see us going to death. మనము మరణానికి వెళ్ళేది ఆయన He చూడలేడు. cannot see us going to hellfire. మనము నరకానికి వెళ్ళేది ఆయన చూడలేడు. That is why on the cross, అందుకనే కలవరి శిలువలో he took your sin, my sin upon himself. మీ పాపాన్ని నా పాపాన్ని ఆయన మీద వేసుకుని, He took our punishment మన శిక్షను ఆయన మీద వేసుకుని and he delivered us. ఆయన మనల్ని విడిపించాడు, Oh, విడుదల చేశాడు. when we look into God, దేవుని వైపు చూస్తే many times అనేక సార్లు we want God to be just God. మరి దేవుడు న్యాయమైనటువంటి దేవుడుగా మనం ఉండాలని చూస్తాం. When we see the wickedness outside, లోకములో ఉన్నటువంటి దుష్టత్వాన్ని చూచినప్పుడు మనకు అలా అనిపిస్తుంది. when we see the terrorists killing innocent people, చూడండి, తీవ్రవాదులు అమాయకులైనటువంటి వారిని చంపుతున్నప్పుడు మనకు అలా అనిపిస్తుంది. when we see the powerful people robbing the innocent people, చూడండి, ఎంతో మరి బలశాలులైనటువంటి వారు అమాయకులైనటువంటి వారిని దోచుకుంటూ ఉంటే అలా అనిపిస్తుంది మనకి. when we read those news, అటువంటి వార్తలు చదివినప్పుడు what do we say? మనం ఏమంటాం? God must be holy God. దేవుడు పరిశుద్ధుడుగా, మరి దేవుడు న్యాయం చేయాలి. God should judge them. దేవుడు న్యాయం చేయాలంటాం. God should kill them. దేవుడు వారిని చంపాలి. Why he is allowing this? ఎందుకు దేవుడు ఇది అనుమతిస్తున్నాడు? We all want God to be holy God and a just God. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి వైపు చూస్తూ ఉంటాం. But at the same time, అదే సమయంలో when we make mistake, మనం పాపం చేసి తప్పు చేసినప్పుడు what do we say? మనం ఏమంటాం? God should judge us. మరి దేవుడు మనల్ని తీర్పు తీర్చాలంటావా? We say God should be loving. దేవుడు మన ఏళ్ళ ప్రేమ కలిగిన వాడు This is a ఉండాలంటాం. small mistake. ప్రభా, చిన్న తప్పే కదా. So I went to onto the road. ప్రభా, రోడ్డు మీదకి వెళ్ళాను By అనుకోకుండా, mistake, మరి పొరపాటున I kicked this guy out from my bike. మరి బైక్ తో ఈ వ్యక్తిని గుద్దాను. They should forgive me. మరి వాడు నన్ను క్షమించాలి. When we do the mistake, మరి మనం తప్పు చేస్తే we want the other people to forgive us. ఇతరులు మనల్ని క్షమించాలని చూస్తాం. But when the others make mistake, వాళ్ళే గనక తప్పు చేస్తే we want them to be punished. వాళ్ళ మీదకి శిక్ష రావాలనే తలంపు మనకు వస్తుంది. On the cross, కలవరి శిలువలో we see the balance of these two things. చూడండి, ఈ రెండిటి యొక్క సమతూకము మనకు కనబడుతుంది. As a just God, ఆయన నీతి కలిగిన వాడు, as a perfect God, సంపూర్ణత కలిగిన వాడు. he must judge sin. ఆయన పాపానికి తీర్పు తీర్చవలసినదే. But as a loving God, అయితే ప్రేమ కలిగిన వాడు కదా, he needs to protect us. ఆయన మనల్ని కాపాడాలి. He needs to deliver us. ఆయన మనల్ని విడిపించాలి. That is why అందుకనే he went to the cross. ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. He took all that judgment upon himself. ఆ యొక్క తీర్పంతయు కూడా ఆయన మీద He వేసుకున్నాడు. took your position, my position on the cross of Calvary. కలవరి శిలువలో మీ స్థానాన్ని, నా స్థానాన్ని
తీసుకున్నాడు. He took all our pain. మన బాధంతా ఆయన మీద He took వేసుకున్నాడు. all our shame. మన యొక్క పాపమంతా ఆయన మీద He వేసుకున్నాడు. took all of the death that we need to get. మన మరణమంతా ఆయన మీద వేసుకున్నాడు. 1 Peter 3:18. మొదటి పేతురు 3:18. The just died for the unjust. మరి నీతిమంతుడైనటువంటి దేవుడు అనీతిమంతుల కొరకై చనిపోవడం. For you and I are unjust people. మీరు నేను కూడా అనీతిమంతులము. He died for us. అయితే మరి నీతిమంతుడైన దేవుడు మన కొరకై చనిపోయాడు. The sinless God. ఆయన పాపరహితుడు. He became a sin for us. మన కొరకై పాపి అయినాడు. On the cross of Calvary. కల్వరి శిలువలో Lord put all the sin of the mankind on Jesus Christ. మానవాళి యొక్క పాపమంతయు కూడా దేవుడు తన కుమారుడి మీద మోపాడు. That one who knew no sin was made sin for us. పాపము మరి ఏ పాపం ఎరుగనటువంటి ఆ దేవుడు మన కొరకై పాపముగా చేయబడ్డాడు. He offered himself as an atonement sacrifice for us. తనని తాను మన కొరకై ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించుకున్నాడు. Crucifixion is one of the most worst human injustice in the history of mankind. శిలువ మరణం పొందటం అనేది మానవ చరిత్రలో చూసినట్లయితే అది ఎంతో మరి క్రూరమైనటువంటి మరి ఆ మానవుడికి తగినటువంటి మరణం అది. Crucifixion was invented by the cruel Romans. సిలువ వేయట ద్వారా చంపుట అనేది క్రూరులైనటువంటి రోమా ప్రభుత్వం చక్రవర్తుల ద్వారా నియమించబడింది. Nobody kills people like that. మరి ఎక్కడా కూడా ఎవరైనా చంపాలంటే ఆ రీతిగా చంపరు. Even in India, ఇండియాలో కూడా if you are on death penalty, ఎవరికైనా మరణ శిక్ష పడితే they will take you to this death chair వారిని ఆ యొక్క మరణ కుర్చీ మీదకి తీసుకెళ్తారు. and through electrocution, ఆ ఎలక్ట్రిక్ బటన్ or నొక్కుతారు. through execution, లేదా మరి ఉరి తీయటం ద్వారా గాని 1 minute ఒక్క సెకండ్ లో the death is done. మరి వారిని చంపేస్తారు. The most cruel people, మరి ఎంతో క్రూరులైనటువంటి పాలకులు they do this death penalty. మరి అటువంటి వారికి మరణ శిక్ష But the విధించబడుతుంది. Romans in those days, మరి ఆ దినాల్లో రోమియులు they invented this crucifixion వారు ఈ యొక్క సిలువ వేయటం ద్వారా చంపటం అనేది కనుగొన్నారు. to the people who are insurrectionists, those who rebel against the government. ఎవరైతే మరి వారి ప్రభుత్వానికి విరోధంగా తిరుగుబాటు చేసి లేస్తారో వారి కొరకు ఈ శిక్ష. Those people who want to usurp the kingdom. మరి ఎవరైతే వీరి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రయత్నం చేస్తారో వారికి ఈ శిక్ష వేసేవారు. In order to tell to the whole world, మరి లోకమంతటికి కూడా తెలియాలని, if you go against the king, రాజుకి వ్యతిరేకంగా నువ్వు వెళితే this is what will happen. ఇదిగో ఇది ఈ శిక్ష నీకు This అని is the చెప్పడానికి. most cruel death. అది ఎంతో ఘోరమైనటువంటి క్రూర మరణం అది. In the public before everybody. మరి బహిరంగంగా అందరూ చూస్తుండగా సిలువేస్తారు. They will be scourged. మరి కొరడాలతో కొడతారు. And they will be nailed to the cross. వారిని మేకులతో సిలువ కొడతారు. They will be left hanging on the cross. అలా ఆ యొక్క సిలువ మీద వేలాడేటట్టు చేస్తారు. With the pain of the body, pain going through the body. వారి యొక్క దేహము వేలాడుతున్నప్పుడు ఎంతో నొప్పి వేదన అనుభవిస్తూ the blood oozes out drop by drop. ఆ యొక్క మరి గాయముల్లో నుంచి రక్తము బిందువు వెంబడి బిందువు కారుతూ ఉంటే when they were crying and weeping and grieving in pain, ఎంతో నొప్పి వేదనతో కేకలు వేస్తూ ఏడుస్తూ అరుస్తూ వారు ఉంటే everybody should see them. మరి వారిని చూసిన వారందరూ nobody should be crucified like that. మరి ఈ రీతిగా నేను ఎప్పుడు కూడా శిలువ మరణం పొందకూడదు అని అనుకుంటాను. never go to that pain. అటువంటి బాధ నాకు కాదు, నాకు రాకూడదు. never rebel against the king. నేను ఎన్నటికీ కూడా రాజుకి విరోధముగా తిరుగుబాటు చేయను. So to make that happen, కాబట్టి ఆ రీతిగా ఉన్నటువంటి వారికి పాఠం నేర్పాలని they used to do this crucifixion. వారు యొక్క శిలువ మీద మరి మరణాన్ని వారు విధించేవారు. The Lord Jesus Christ, యేసు ప్రభువారు, who knew no sin, పాపమెరుగని దేవుడు, who did no sin, పాపము చేయనివాడు, who cannot have sin, మరి పాపము లేనివాడు, the holy God, పరిశుద్ధుడైన దేవుడు, he went through that pain అటువంటి వేదన బాధ గుండా వెళ్ళాడు. for you and for me. మీ కొరకై నా కొరకై. Isaiah 53 యెషయా గ్రంథం 53 verse 3 onwards, 3వ వచనం it నుంచి describes the crucifixion in detail. అక్కడ మరి సిలువ వేయబడినటువంటి కార్యము
వివరంగా He చెప్పబడింది. was despised. ఆయన He was తృణీకరించబడి rejected. ఆయన Man తృణీకరించబడ్డాడు. of sorrows. మరి చింతాక్రాంతుడైనాడు. Acquainted with grief. ఎంతో మరి బాధ నొందిన వాడుగా అయినాడు. His back was plowed like a field. ఆయన యొక్క వీపంతయు కూడా దున్నబడింది. They pierced him on the side. ఆయనను ప్రక్కన మరి బల్లెంతో పొడిచారు. He was nailed in the hands and the legs. ఆయన చేతులలో కాళ్ళలో చేళ్లు కొట్టబడ్డాయి. He had 5 major wounds. మరి ఆయనకి పంచగాయాలైనాయి. They put the crown of thorns on his head. ఆయన యొక్క శిరస్సుకు ముండ్ల కిరీటం పెట్టారు. The blood was oozing out. రక్తము స్రవిస్తూ ఉంది. The whole body was in agony and pain. ఆయన యొక్క దేహమంతయు కూడా నొప్పి బాధ. They spit upon him. ఆయన ముఖం మీద ఉమ్మేశారు. They mocked him. ఆయన్ను He అపహసించారు. was going through physical pain మరి భౌతికంగా శరీరంలో ఎంతో బాధ, and emotional pain. ఎంతో మరి భావోద్రేకపరమైనటువంటి వేదన. Hanging there all alone. ఒంటరిగా వేలాడుతున్నాడు. For you, నీ కొరకై, for me, నా కొరకై, for all the sins that I committed with my head. నా శిరస్సుతో స్థలతో నేను చేసిన పాపములన్నిటి కొరకై He let his head to be put on the crown of thorns. ఆయన యొక్క తలకు ముళ్ళ కిరీటం పెట్టడానికి అప్పగించాడు. Oh, with all that I did with my body. నా యొక్క దేహముతో చేసినటువంటి పాప His కార్యాలన్నిటికీ side was pierced with ఆయన a యొక్క spear. ప్రక్క బల్లెముతో పొడవబడింది. Oh, with all the sins that I did with my hands. నా చేతులతో చేసిన పాపములన్నిటి కొరకై His hands were nailed. ఆయన యొక్క చేతులకు మేకులు With all కొట్టబడ్డాయి. the sins I committed with my legs. నా కాళ్ళతో చేసిన పాపములన్నిటి కొరకై His legs were nailed. ఆయన యొక్క కాళ్లకు సేళ్ల కొట్టారు. Oh, his back was plowed like a field. ఆయన యొక్క వీపంతయు కూడా పొలం వలె దున్నబడింది. Why? ఎందుకని? He took your position. నీ స్థానాన్ని ఆయన He took my తీసుకున్నాడు. position. నా స్థానాన్ని ఆయన My తీసుకున్నాడు. sin. నా పాపం, My condemnation. నా యొక్క శిక్షాది He took upon himself. ఆయన మీద వేసుకున్నాడు. When people were crucifying him, ఆ ప్రజలు ఆయన అక్కడ వారందరూ సిలువ when వేస్తున్నప్పుడు, they were mocking him, ఆయన అపహసిస్తున్నప్పుడు what has happened? అప్పుడు ఏం జరిగింది? Luke's Gospel, లూకా సువార్త chapter 23, 23వ verse అధ్యాయము 33. 33వ When వచనము. they crucified him, వారు ఆయన సిలువ వేసినప్పుడు the criminals were one on the left and one on the right. మరి ఒకడు ఎడం వైపున ఒకడు కుడి వైపున సిలువ There were వేయబడ్డారు. 2 other criminals. అక్కడ మరి ఇద్దరు నేరస్తులు They ఉన్నారు. were robbers. వారు దొంగలు. వారు They were insurrectionists. మరి వారు ఆ ప్రభుత్వానికి విరోధంగా They లేచిన must వారు. be crucified. వారిని సిలువ వేయాలి. But this innocent God, అయితే ఈ మరి ఏ పాపం ఎరుగని ఈ దేవుణ్ణి they crucified also. ఆయన్ని కూడా సిలువ వేశారు. When he was crucified, ఆయన్ని సిలువ when the వేసినప్పుడు blood was oozing out, రక్తమంతా you స్రవిస్తున్నప్పుడు know what he said? ఆయన ఏమన్నాడు? Verse 34. 34వ వచనము, Father, forgive them. తండ్రి వీరిని క్షమించు, They don't know what they are doing. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. Oh, at the foot of the cross, కాబట్టి సిలువ చెంత you see the cross section of the whole mankind. మరి సమస్త మరి మానవాళికి క్షమాపణ చూస్తున్నారు. You see all kinds of people on the cross. అక్కడ సిలువలో ప్రతి రకమైనటువంటి ప్రజలు అందరూ కనబడుతున్నారు. At the foot of the cross, సిలువ చెంత who are there? ఎవరున్నారు? Romans were there. రోమీలు ఉన్నారు, Jews were there. యూదులు ఉన్నారు, Officers were there. అధికారులు ఉన్నారు, Men were there. మగవారు ఉన్నారు, Young women were there. స్త్రీలు ఉన్నారు, Children were there. పిల్లలు ఉన్నారు, Criminals were there. నేరస్తులు ఉన్నారు. Everybody was there at the foot of the cross. ఆ సిలువ చెంత అన్ని రకమైన గుంపులైనటువంటి వారు ఉన్నారు. What were they doing? వారు ఏం చేస్తున్నారు? They schemed against him. వారు ఆయనకి విరోధంగా పన్నాగం They spit పన్నారు. upon him. ఆయన ముఖం మీద They ఉమ్మేశారు, mocked him. ఆయన అపహసించారు, They crucified him. ఆయన సిలువ They వేశారు, nailed him నేకులు కొట్టారు. knowingly, తెలిసి purposefully. ఉద్దేశపూర్వకంగా చంపాలని They killed him. ఆయన చంపారు. When they were crucifying him, ఆయన్ని సిలువ వేశారు. when the blood was started coming out of his body, ఆయన యొక్క దేహములో నుండి రక్తం గారుతున్నప్పుడు look what he is saying. ఆయన ఏమంటున్నాడు? Father, తండ్రి forgive them. వీరిని క్షమించు, They don't know what they are doing. వీరేమి చేయుచున్నారో Oh, they are వీరెరుగరు. innocent people. వారు అమాయకులు, They are my people. వారు నా ప్రజలు. I love them. నేను వారిని I want to ప్రేమించాను, forgive them. నేను వారిని I want క్షమించాలని to die వచ్చాను. for them. వారి కొరకై I మరణించడానికి want them to వచ్చాను. be in my kingdom. నా రాజ్యములో వారు ఉండాలని I కోరుతున్నాను. love them, Father. తండ్రి, నేను వారిని ప్రేమిస్తున్నాను, Oh, forgive them. వారిని క్షమించు. What a love of God. ఎటువంటి దేవుని ప్రేమ! Oh, Calvary's love. కల్వరి ప్రేమ. You can never understand the love of God. దేవుని యొక్క ప్రేమను
ఏనాడు గ్రహించలేము. All these people, వీరందరూ కూడా knowingly, తెలిసి కూడా they crucified him. ఆయన సిలువేసి They mocked him. అపహసించారు. Okay, verse 35 onwards. 35వ వచనం You see, the నుంచి criminals were mocking him. అక్కడ ఆయనతో సిలువేయబడిన నేరస్తులు కూడా అక్కడ Oh, if you అపహసిస్తున్నారు. are Christ, come down. నీవే క్రీస్తువైతే దిగిరా. Verse 36. 36 Soldiers were mocking him. సైనికులు అపహసిస్తున్నారు. Verse 35. 35 People were mocking him. ప్రజలు అపహసిస్తున్నారు. Rollers were with them. అధికారులు ఉన్నారు అక్కడ. At the foot of the cross, సిలువ చెంత everybody was there. అందరూ ఉన్నారు అక్కడ. They were all knowingly, వారంతా తెలిసే they were crucifying him. ఆయన సిలువేస్తున్నారు. But what did Jesus do? అయితే ప్రభు ఏం చేశాడు? He looked at all of them. ఆయన వారందరినీ ఆయన క్షమిస్తున్నాడు. He looked at them. క్షమించండి. వారి వైపు చూస్తున్నాడు. Father, తండ్రి forgive them. వారిని క్షమించు. I love them. వారిని I ప్రేమిస్తున్నాను. want them. నాకు వారు కావాలి. I want them to be with me in kingdom. నా రాజ్యంలో మరి నాతో పాటు వారు ఉండాలి. I want them to be in eternity. నిత్యత్వము కొరకై వారు నాతో ఉండాలి. For that only I came. అందుకొరకే కదా నేను వచ్చింది. I came in flesh and blood. నేను అందుకే కదా రక్తమాంసములు ధరించుకొని Oh, this వచ్చాను. blood is going out. సో ఈ రక్తమంతా కారుతుంది. With this blood, ఈ రక్తముతో oh Lord, forgive them. ప్రభావాన్ని క్షమించు. Oh, that is the love of God. ఓ అది దేవుని ప్రేమ. Oh, my dear brothers and sisters, ప్రియమైన సోదరులారా సోదరులారా, today ఈ దినం the Lord is saying, ప్రభు అంటున్నాడు, whatever your condition might be, నీ స్థితి పరిస్థితి ఎలా ఉన్నా, whatever your problem might be, ఏ సమస్యలోనే ఉన్నా, whatever your sin might be, ఏ పాపములోనే ఉన్నా, come to the cross. సిలువ యొద్దకు రా. There is forgiveness with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొద్ద క్షమాపణ ఉంది. Verse 39 onwards, 39వ వచనం there are నుంచి two criminals, అక్కడ ఇద్దరు నేరస్తులు ఉన్నారు. to the left and to the right of Jesus Christ. ఒకరు ఎడమ వైపున ఒకరు కుడి వైపున ఉన్నారు. What were they doing? వారు ఏం చేస్తున్నారు? Both of them were mocking. ఇద్దరు కూడా అపహసిస్తున్నారు. Okay, they were talking about him. వారు ఆయన గురించి మాట్లాడుతున్నారు. But as the blood was coming out, రక్తము ప్రభు దేహం నుంచి కారుతూ ఉన్నప్పుడు, when the Lord said, Father, forgive them, ప్రభువా వారిని క్షమించని ప్రభు కేక వేసింది విన్నప్పుడు one person ఒక వ్యక్తి realized, గుర్తించాడు, oh, this is an innocent man. ఈ వ్యక్తి నిరపరాధి. He did no sin. ఈయన ఏ పాపము చేయలేదు. He recognized his own sin. ఆయన స్వంత పాపాన్ని గుర్తించాడు. I deserve this penalty. ఈ శిక్ష నాకు తగినదే. I am a robber. నేను దొంగని. I am a sinner. నేను పాపిని. I must be crucified. నేను సిలువేయబడాల్సిందే. But this man, అయితే ఈ వ్యక్తి he did no sin. ఆయన ఏ పాపం In చేయలేదు. him there is no sin. ఆయనలో ఏ పాపము లేదు. Oh, he is dying for me. కాబట్టి నా కొరకై ఆయన చనిపోతున్నాడు. And he made a small prayer. చిన్న ప్రార్థన చేశాడు. Lord, తండ్రి ప్రభువా remember me. నన్ను జ్ఞాపకం చేసుకో. When you come in your glory, నీవు నీ మహిమతో నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు remember me. నన్ను జ్ఞాపకం చేసుకో. So in a few seconds, కొద్ది క్షణాల్లో he looked at the blood. ఆ రక్తం చూశాడు. He looked at the Jesus Christ. యేసు ప్రభువుని చూస్తున్నాడు. He saw the forgiveness in him. ఆయనలో క్షమాపణ చూశాడు. He saw his own sin. ఆయన సొంత పాపాన్ని Oh, I చూచుకున్నాడు. am a sinner. అయ్యా నేను పాపిని. I deserved death. ఈ యొక్క మరణము నాకు తగిందే. But if I believe him, అయితే నేను ఆయన నమ్ముకుంటే he will give me kingdom. ఆయన రాజ్యం ఇస్తాడు నాకు. All that I need to do, నేను చేయవలసిందంతా before I die, నేను చనిపోక ముందు I will cry unto him. నేను ఆయనకు ఒక కేక I వేస్తాను. don't deserve this. ఇది నాకు తగినది. నాకు యోగ్యత లేదు. I don't deserve to be in the kingdom. దేవుని రాజ్యములో ఉండటానికి నాకు యోగ్యత లేదు. But his grace, అయితే ఆయన కృప. he cried unto Jesus Christ, యేసు ప్రభువారిని చూస్తూ కేక వేశాడు. Lord, remember me. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. My dear brothers and sisters, ప్రియమైన సోదరా సోదరి, today ఈ దినం you have come into the house of the Lord. దేవుని ఇంట్లోనికి వచ్చావు. Are you sure that you will go to heaven? నీవు పరలోకానికి నిశ్చయంగా వెళ్తాననే నిశ్చయిత ఉందా? Oh, how about your own personal life? నీ స్వంత వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? Maybe you are struggling ఒకవేళ ఇబ్బందుల్లో కష్టపడుతున్నావేమో. with your own secret sins. నీ యొక్క రహస్యమైనటువంటి పాపముతో There is so much పెనుగులాడుతున్నావు. struggle in your personal life. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో పెనుగులాటుంది. The sin that you don't want to do, నీవు చేయాలని ఇష్టపడట్లేదు ఆ పాపము. but you are forced to do. అయితే ఏదో బలవంత పెడుతుంది ఆ పాపములో ఉన్నావు. You are going again and again to that sin. మరలా అదే
పాపం చేస్తున్నావు? That secret sin ఆ రహస్య పాపము is you are under its clutches. ఆ యొక్క పాపము యొక్క చిక్కులో ఉరిలో ఉచ్చులోనే ఉన్నావు. You are in the chains of that sin. నీవు ఆ యొక్క పాపపు గొలుసులతో బంధింపబడి You ఉన్నావు. want to come out of it. దాంట్లో నుంచి రావాలని నీకు ఆశ But ఉంది, you are not able to come out of it. రాలేకపోతున్నావు. In your secret life, నీ యొక్క వ్యక్తిగత రహస్య జీవితం, you are struggling with sin. నువ్వు పాపముతో పోరాడుతున్నావు. There is no joy in your life. నీ జీవితంలో సంతోషం There is లేదే, no peace in your life. నెమ్మది లేదే, No satisfaction in your life. తృప్తి లేదే. Outwardly, బాహ్యంగా oh, you are looking so good. చక్కగా కనబడుతున్నావు, Educated, చదువుకున్నావు doing బాగా, job. మరి ఉద్యోగం ఉంది, Oh, everything is there. నీకు అన్ని ఉన్నాయి. But deep in your heart, అయితే హృదయాంతరంగములలో there is no peace, నీకు నెమ్మది లేదు, no hope, నీకు నిరీక్షణ no లేదు, joy, నీకు సంతోషం లేదు. because that sin ఎందుకంటే- has clutched you. ఎందుకంటే ఆ పాపం చేత నువ్వు పట్టుబడి ఉన్నావు. The wages of sin is death. పాపముకి వచ్చే జీతము మరణం. We are all going to hellfire. అందరూ కూడా వెళ్ళేది ఆ నరకానికి. But in Jesus Christ, అయితే యేసు ప్రభులో we have eternal life. మనకి నిత్య జీవం ఉంది. All that you and I need to do, నీవు నేను చేయవలసినంతా like ఒకటే. that criminal, ఆ నేరస్తుడి వలె make one cry ఒక కేక వేయి in your heart, నీ హృదయములో, Father, తండ్రి forgive me. నన్ను క్షమించు, I am a sinner. నేను పాపిని, I want peace. నాకు నెమ్మది కావాలి, I want salvation. నాకు రక్షణ కావాలి, I want hope. నాకు నిరీక్షణ I want కావాలి, future. నాకు నా భవిష్యత్తు కావాలి. I want to be in your kingdom. ప్రభా నీ రాజ్యంలో నేను ఉండాలి. That's all we need to do. ఇంతే మనం చేయవలసింది. God's word says, దేవుని వాక్యం if you సెలవిస్తుంది, confess with your mouth and believe in your heart Jesus is Lord, you will be saved. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయమందు నువ్వు విశ్వసించాలి, రక్షణ పొందుతావు. That's all you need. అంతే చేయవలసింది. Believe in your heart. నీ హృదయంలో విశ్వసించు, Confess with your mouth. నోటితో ఒప్పుకో, He is my Savior. ఆయన నా రక్షకుడు, He died for me. ఆయన నా కోసం చనిపోయాడు. Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించు, I am a sinner. నేను పాపినయ్యా. Today, ఈ దినం you will be with me in paradise. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. Today, ఈ దినం the Lord is coming with the same answer to you. అదే జవాబుతో ప్రభు నీ యొద్ద ఉన్నాడు. Will you cry to Him? నీవు ఆయనకు మొరపెడతావా? Shall we pray? ప్రార్థన చేసుకుంటాం, Get on to our knees. మోకాళ్ళ మీదకి వస్తాం. One moment of silence prayer. దయచేసి మౌనంగా ఉంటాం ఒక క్షణం ప్రార్థనలో. Another 2-3 minutes we are closing. మరి 2-3 నిమిషాల్లో ముగించుకుంటాం. You have come to the cross. సిలువ చెంతకు వచ్చావు. You are seeing how the Lord died for you. నీ కొరకై ప్రభు ఏ విధంగా మరణించాడో నీకు కనబడుతూ ఉంది. In this world, ఈ లోకంలో, in the history of mankind, మానవ చరిత్రలో nobody shed blood for you. నీ కోసము ఎవరు కూడా రక్తము కార్చలేదే. Nobody loved like Him. ఆయన వలె నిన్నెవరు ప్రేమించలేదే. Nobody can give kingdom like Him. ఆయన ఇస్తానన్నట్లుగా ఎవరు నీకు దేవుని రాజ్యం ఇస్తాననలేదే. God said, come unto me all those who are weary and burdened, I will give you rest. ప్రభు ఆహ్వానం ఇచ్చాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. I'll give you eternal life. నేను నీకు నిత్య జీవం ఇస్తాను. I'll give you peace that floweth like a river. నది వలె సమాధానాన్ని నీకు ఇస్తాను. I'll give you joy unspeakable and full of glory. మహిమ చెప్పనశక్యము గాలి మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని నేను నీకు ఇస్తాను. Come to the cross. సిలువ యొద్దకు రా. With all your pain, నీ యొక్క వేదన బాధంతటితో, with all your sin, నీ పాపం అంతటితో, with all your addictions, నీ యొక్క అలవాటు పడినటువంటి పాపములతో, with all your struggles, నీ యొక్క ఇబ్బందులన్నిటితో come just as you are. నువ్వు ఉన్నట్టుగా రా. Make one small prayer. చిన్న ప్రార్థన చేయి. Lord, I am a sinner. ప్రభా నేను పాపిని. I am struggling. ప్రభా నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. Lord, forgive me. ప్రభా నన్ను క్షమించు. Lord, come into my heart. ప్రభా నా హృదయంలోనికి రా. Lord, forgive me. ప్రభా నన్ను క్షమించు. Make me thy child. ప్రభా నీ బిడ్డగా నన్ను చేసుకో. Today you will become his child, his son, his daughter. ఈ దినాన్నే ఆయన బిడ్డగా, ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా దేవుడు నిన్ను చేసుకుంటాడు.
The Lord said to that criminal, ప్రభు ఆ నేరస్తుడితో చెప్పాడు, today you will be with me in paradise. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. Oh, what a wonderful assurance. ఎంత అద్భుతమైన నిశ్చయత. Nobody can give that guarantee. మరి ఎవరు నీకు ఆ గ్యారెంటీ ఇవ్వలేరు. Only in Jesus Christ. యేసు ప్రభువులో మాత్రమే We have guarantee of future glory and eternity. మన యొక్క నిత్యమైనటువంటి మహిమ, నిత్య జీవము ఇచ్చినటువంటి భద్రత ప్రభువులోనే ఉంది. In this world ఈ లోకములో and in the world to come, రాబోయే లోకములో you will live in glory and honor. నీవు మహిమతో మరి ఎంతో ఘనతతో జీవిస్తావు. Come to him today. ఇది నా నాయన యొద్దకు రా. The Holy Spirit is speaking to us. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. Look into your own heart. నీ హృదయంలోనికి తరచి చూచుకో. How long you will struggle. ఎంతకాలం ఈ విధంగా పోరాటం నీలో. How long you will live a hopeless life. ఎంతకాలము నిరాశతో కూడిన ఈ గమ్యం లేని జీవితము. How long you will live a restless life. ఎంతకాలము నెమ్మది లేని ఈ బ్రతుకు. Jesus is calling. యేసు ప్రభువారు పిలుస్తున్నాడు. My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, come to me. నా యొద్దకు రా. I paid the price. నేను నీ కొరకు వెల చెల్లించాను. I shed the blood. నా రక్తం గార్చాను. I made myself as an offering for you. నన్ను నేనే నీ కోసము అర్పణగా అర్పించుకున్నాను. Come to me. నా యొద్దకు రా. I'll make you my son, my daughter. నిన్ను నా కుమారుని, నీ కుమారునిగా, నీ కుమార్తెగా చేసుకో. Come to him today. ఇది నా నాయన యొద్దకు రా. Make that one small prayer. ఆ చిన్న ప్రార్థన చేయి. Today you will become his son, his daughter. ఇది నీవు ఆయన కుమారునిగా, కుమార్తెగా అవుతావు. You will become the citizen of heaven. ఆ యొక్క పరలోకమునకు వారసుడిగా అవుతావు. Do not go from here without making that decision. ఆ తీర్మానం చేసుకోకుండా ఈ దినం ఈ స్థలాన్ని విడిచిపోవద్దు. Jesus, forgive me. యేసు ప్రభువా, నన్ను క్షమించు. Come into my heart. ప్రభువా, నా హృదయంలోనికి రా. Make me thy child. ప్రభువా, నీ బిడ్డగా నన్ను చేసుకో. That's all you need to do. ఇంతే నువ్వు చేయవలసిన ప్రార్థన. If you made that prayer in your heart, నీ హృదయంలో ఇటువంటి ప్రార్థన నీవు చేసుకుని ఉంటే we will also pray for you. మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తాం. Show your right hand and then we will pray for you. మీ కుడి చేతిని మరి చూపించండి, మీ కొరకై మేము ప్రార్థన చేస్తాం. Anybody made this prayer in their heart? ఎవరైనా మీ హృదయంలో ఈ ప్రార్థన చేసుకుని ఉంటే show your right hand, we will pray for you. మరి మీ యొక్క కుడి చేతిని చూపించండి, మీ కొరకై ప్రార్థన చేస్తాం. God bless you, brother. సోదరుడా, ప్రభువు నిన్ను దీవించును God గాక. bless you, brother. సహోదరులు రండి. God bless you, sister. Please give the decision cards. Keep praising. చెయ్యి ఎత్తి పెట్టుకోండి. మీ చెయ్యి ఎత్తి పెట్టుకోండి. మీకు చిన్న కార్డు వస్తుంది. మీకు చిన్న కార్డుని till that time please keep your hand raised. మీకు కార్డు ఇచ్చే వరకు God bless you, sister. సహోదరి, ప్రభు నిన్ను దీవించును గాక. God bless you, sister. సహోదరి, ప్రభు నిన్ను దీవించును గాక. God give you his peace, sister. దేవుడు తన సమాధానమును నీకు God అనుగ్రహించును make గాక. you his daughter, sister. దేవుడు సహోదరి నిన్ను తన కుమార్తెగా చేసుకుంటున్నాడు. God bless you, brother. సహోదరుడా, God bless you, brother. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. God make you his son, brother. తన కుమారునిగా దేవుడు నిన్ను చేసుకుంటాడు. Please raise your hand till you get this card. మీకు కార్డు అందించే వరకు చెయ్యి చూపించండి. All of us close our eyes. ఇంకొక కార్డు. ఇంకొక దయచేసి మిగతా వారు కళ్ళు మూసుకోవాలండి. Make this small prayer. ఈ చిన్న ప్రార్థన. This is a solemn moment. ఎంతో గంభీరమైన సమయము. This is the struggle between sin and the Lord Jesus Christ, whom we are going to get victory in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిలో విజయం ఉంది. ఆయన కావాలా? పాపములో ఉన్నావు, పాపమునకు ప్రభువును కోరుకునే విషయంలో మరి తటపటాయిస్తున్నావు. Those who have taken the cards, please put down your hands. ఎవరైతే కార్డ్స్ తీసుకున్నారో చేయి కిందకు ఉంచండి. Anybody else? ఇంకా ఎవరైనా? Last time we are calling. చివరిసారి ఈ పిలుపు. You have come to the house of God. దేవుని ఇంటికి వచ్చావు. You are sitting here. ఇక్కడ కూర్చున్నావు. You heard the gospel. దేవుని యొక్క సువార్త విన్నావు. If you have not received the Lord as your personal savior so far, ఇంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని
నీ సొంత దేవునిగా రక్షకునిగా నువ్వు నమ్మకపోతే today ఈ దినమే is the day of salvation. నేడే రక్షణ దినము. There is no tomorrow. రేపు లేదు. Tomorrow is not ours. రేపు మనది కాదు. When the Lord comes, ప్రభు వస్తే, today if he comes, ఆయనే వస్తాడు ఈ దినాన. today if you leave the world, నీవు ఈ లోకాన్ని దినాన విడిచిపోతే where will you go? ఎక్కడ పోతావు? Do you want to go and end up in hellfire? నువ్వు వెళ్ళి నరకములోకి, నరకాగ్నిలోకి వెళ్తావా? Come to the invitation of the Lord. ప్రభు యొక్క ఆహ్వానము పొంది ముందుకు రా. Anybody else? ఇంకా ఎవరైనా? Last time we are calling. చివరి పిలుపండి. If you make this small prayer, ఈ చిన్న ప్రార్థన మీరు చేస్తుంటే, Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని, Come into my heart. నా హృదయంలోనికి రా. That's all you have to do. అంతే నువ్వు చేయవలసింది. Raise your hand, we will pray for you. మీ యొక్క చేయి చూపించండి, మీ కొరకై ప్రార్థన చేస్తాం. Anybody else? God bless you, brother. God bless you, sister. సిస్టర్, సహోదరులు, కార్డ్స్ తీసుకున్న వాళ్ళు చేయి దించేసేయండి. సహోదరులు, మీ కార్డు వచ్చే వరకు చేయించండి. యంగ్ గర్ల్స్, చైర్స్లో, యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్, టేక్ ఏ డెసిషన్ టుడే. యవన బాలురు, యవన బాలికలు, ఇది నా తీర్మానం చేసుకోండి. Nobody sees your heart. ఎవరు మీ హృదయము చూడరు. You know your heart. నీ హృదయం ఏంటో నీకే తెలుసు. How long you will struggle. ఎంతకాలం ఈ పోరాటం నీకు. Come to him. ప్రభు యొద్దకు రా. Receive his eternal life. ఆయన నిత్య జీవము ప్రసాదిస్తున్నాడు, తీసుకో. Eternal joy. నిత్యమైన సంతోషం. Eternal kingdom. నిత్యమైన రాజ్యం. Eternal glory. నిత్య మహిమ. Just by one prayer. చిన్న ప్రార్థన ద్వారా. Anybody else? ఇంకా ఎవరైనా? Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా దేవ, మా కొరకు సిలువలో చేసిన బలియాగాన్ని బట్టి వందనాలు ప్రభు. మా పాపాలను క్షమించడం కొరకు ఆ సిలువలో కాచిన అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన పావన రక్తాన్ని బట్టి వందనాలు. ఈ లోకంలో మానవ చరిత్రలో ఎవరు మా కొరకు రక్తం కార్చారయ్యా? ఎవరు కార్చలేదే. ఎవరు మిమ్మల్ని ప్రేమించినట్టు, మీరు ప్రేమించినట్టు ప్రేమించలేదే ప్రభా. నీ ప్రేమ బట్టి, అగాపే ప్రేమ బట్టి, కలవరి ప్రేమను బట్టి, త్యాగ సహితమైన నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభు. ప్రభా, అయోగ్యము, అపాత్రులము, నరకానికే పాత్రలమైనటువంటి మమ్మల్ని ఒక్క చిన్న విశ్వాసం ద్వారా నీ బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్న నీ కృపను బట్టి వందనాలు ప్రభు. ఎవరైతే వాళ్ళ హృదయంలో ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న తీర్మానం చేసుకొని తమ చేతులు ఎత్తి నేను అంగీకరించారు, వారందరి బట్టి కూడా ఈ సమయంలో పరలోకం సంతోషిస్తుంది, మేము కూడా సంతోషిస్తున్నాం. వారి పేరులు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయండి ప్రభు. వారి విశ్వాసాన్ని స్థిరపరచండి, వారిని రక్షణను స్థిరపరచండి. నీ కుమారులుగా, కుమార్తెలుగా, నీ కుటుంబీకులుగా చేయండి. వారికి సమాధానము, సంతోషము ప్రభు, భవిష్యత్తు మీరు అనుగ్రహించండి ప్రభా. ఏకలోకమునందును పరలోకమునందును ప్రభా వర్ధిల్లింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, పాపముకి ప్రభా పిలుపుకి మధ్యలో ఏం చేయాలో తెలియకుండా ఊగిసలాడుతున్నారో, వాను కూడా దర్శిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలోకి వచ్చిన ఏ ఒక్క బిడ్డ కూడా నరకంలోకి వెళ్ళకూడదు ప్రభు. సిలువని ఇంత ధ్యానించిన తరువాత, సిలువలో కాచిన రక్తాన్ని చూసిన తర్వాత, సిలువలో ఎరాలాడిన యేసుని కన్నులారా చూసిన తర్వాత ఇంకా నరకానికి పోతే ఎంత దౌర్భాగ్యం ప్రభు. ప్రభా, మీ పరిశుద్ధాత్మ చేత మీరు ఒప్పించండి, వారితో మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ రాజ్యంలో కనపడాలి ప్రభు. అది నీ రాజ్య వారసులు అవ్వాలని మా ఆశ ప్రభు. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి విశ్వాసాన్ని, రక్షణని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ప్రేమ ఆహ్వానాన్ని బట్టి మరొకసారి స్తుతిస్తున్నాం. మీ సిలువ కార్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు నీ సంఘంలో చేసుకున్నటువంటి బిడ్డలందరి బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.